చాలామంది సమాజంలో గుడికి వెళితే సరిపోతుంది, అదే భక్తి అని దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయంలో పూజలు చేస్తే భక్తి అనే భావన, అదే సమయంలో గుంపులుగా సమూహాలుగా దేవాలయాలకు వెళ్ళి ఒక పండుగ ఆచరించినప్పుడు అందరూ చెప్పే మాట, వేలాది మంది భక్తులు ఈ పండుగలో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకున్నారు అని చెప్పటం అనేది మనం వింటుంటాం. భక్తి అనేటువంటి మాటకు అర్థం, భక్తి అనేటువంటి మాటకు నిర్వచనం ఈ సమాజానికి తెలుసా అంటే, వారు మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి తెలియదు అని ఖచ్చితంగా చెప్పాలి. భక్తి అనేది కొంతమందిలో మనం చూస్తుంటాం, కేవలం కొన్ని నిమిషాల వరకు, కొన్ని గంటల వరకు చూపించేదిగా వారి జీవితాలలో మనకు కనబడుతుంది. ఉదాహరణకు, ఏదో వాక్యం విన్నంతసేపు భక్తి, లేదా గుడిలో ఉన్నంత వరకు భక్తి, ప్రార్థనలో ఉన్న సమయంలో చాలా భక్తిగా ఉంటారు. ఆ తర్వాత మరలా బయటికి వెళితే గుడిలో ఉన్న ఆ భక్తి అనేది బయట కనిపించినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, భక్తి అనేది స్థిరమైనది కాదా, భక్తి అనేది కేవలం ఒక స్థలానికి పరిమితమైనదా, అంటే గుడులు, మందిరాలు, మసీదులకు మాత్రమే భక్తి పరిమితమైందా, లేదా భక్తి అనేది కేవలం కొన్ని నిమిషాలకు, కొన్ని గంటల వరకు ఉండిపోయేదా భక్తి అంటే? ఏంటి అసలు భక్తి అని అంటే? వేసుకునే బట్టల్లో ఉందంటారా, వెళ్ళే స్థలంలో ఉందంటారా, చేసే ప్రార్థనలో ఉందా, పాడే పాటల్లో ఉందా? ఎక్కడుంది భక్తి? ఏది భక్తి? దీని గురించి తెలియాలి. ఎందుకంటే సమాజం ఆలోచించేటువంటి ఆ సమయం సమాజానికి లేదు. చాలా బిజీ, మనుషులందరూ కూడా చాలా బిజీ. ఎంతో జ్ఞానం తెలుసు అనుకుంటున్న క్రైస్తవులే చాలా బిజీగా ఉన్నారు. దేవుని వదిలేసి, ప్రార్థనలు వదిలేసి, దైవ కార్యక్రమాలను మర్చిపోయి మనమే ఇంత బిజీగా ఉంటే సమాజం ఇంకెంత బిజీగా ఉంటే చెప్పండి? ఏం ఆలోచిస్తుంది? వాళ్ళకి ఏం ఆలోచించారు. అందుకే మీరు కానీ చూడగలిగితే క్రైస్తవ సమాజం కంటే క్రైస్తవేతర సమాజంలో మూఢత్వం ఎక్కువగా ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి నేను చెప్పే మాటను. క్రైస్తవ్యంలో లేదా అంటే లేదు అని నేను అనటం లేదు, కానీ క్రైస్తవ్యంలో కంటే కూడా క్రైస్తవేతర సమాజంలో మూఢత్వం, అంధత్వం చాలా ఎక్కువ. కారణం ఏంటంటే, వారు దేవుడు గురించి లేదా భక్తిని గురించి ఆలోచించేంత సమయం కానీ, అంత ఓపిక కానీ వారికి లేకపోవటం. అందుకే భక్తి ముసుగులో ఏమైనా కానీ సమర్పించుకునేటువంటి ఒక భయంకరమైన దుస్థితి మనం చూస్తుంటాం. ఒకప్పుడు యూదుల్లో, ఇశ్రాయేలీలు లేదా యూదుల్లో కూడా ఇదే పరిస్థితి ఉండేది. అందుకే మీరు కానీ చూడగలిగితే, చదువుకున్నారు చూసారా హోషేయ గ్రంథం, ఒకసారి ఆ మాట చూసి మనం ముందుకు వెళదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును అన్నాడు. పిల్లలు వినండి జాగ్రత్తగా. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును అన్నాడు కదా. ఎఫ్రాయిం అంటే ఏంటి ఇక్కడ? పిల్లలు యవనస్తులు మీరు చెప్పండి. ఎఫ్రాయిము అని అంటే ఎవరు ఇక్కడ? ఎఫ్రాయిము అంటే మనం ఎలా చూడాలి ఇక్కడ ఎఫ్రాయిమును?
ఇక్కడ మాట్లాడుతున్న 4వ వచనంలో ఎఫ్రాయిము అనేటువంటి మాటలో 10 గోత్రాలున్నాయి. మీకు అర్థమైందా? ఎఫ్రాయిము అని మాట్లాడుతున్న ఈ మాటలో ఎన్ని గోత్రాలున్నాయి? 10 గోత్రాలు. ఈ 10 గోత్రాలను కలిపి ఎఫ్రాయిము అని సంబోధిస్తున్నాడు ప్రవక్త. అంటే 10 గోత్రాలను రిప్రజెంట్ చేస్తున్నారనమాట ఎఫ్రాయిము. అందుకే ఎఫ్రాయిము అనగానే అంత అని మనం అనుకోవడానికి లేదు. 12 గోత్రాలు అనేటువంటి భావన తీసేయండి. నేను చెప్పటం కాదు, తర్వాత మాట చదివినప్పుడు మీకే అర్థమవుతుంది. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును. అంటే ఎఫ్రాయిమును యూదాను సపరేట్గా మాట్లాడాడా లేదా? మీకు అర్థమైందా? ఎఫ్రాయిమును యూదాను సపరేట్గా మాట్లాడుతున్నాడు. 10 గోత్రాల వారినేమో ఎఫ్రాయిముగా, మిగిలిన 2 గోత్రాలు ఉన్నాయి చూసారా, వారినేమో యూదాగా. మీరు రాజ్యం వేరైపోయిన తర్వాత, సమైక్య రాజ్యం వేరైపోయిన తర్వాత 10 గోత్రాలు 2 గోత్రాలు. ఈ 10 గోత్రాల ప్రజలను ఏమన్నారు అని అంటే ఎఫ్రాయిముగా చెప్తున్నాడు ఇక్కడ. అలానే మిగిలిన 2 గోత్రాలు దక్షిణ భాగంలో ఉన్నటువంటి మిగతా యూదా, బెన్యామీను యూదాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎఫ్రాయిము యూదా 2 కలిస్తే ఇశ్రాయేలు, మర్చిపోకూడదు. ఓకేనా? ఎఫ్రాయిము యూదా ఈ 2 కలిస్తే వారిని ఏమంటారంటే ఇశ్రాయేలీలు అని అంటారు. ఎఫ్రాయిము అన్నప్పుడు ఓన్లీ 10 గోత్రాలు మాత్రమే, యూదా అన్నప్పుడు 2 గోత్రాలు. ఇప్పుడు ఈ 10 గోత్రాల వారిని ఈ 2 గోత్రాల వారిని కలిపి, అంటే కంప్లీట్గా ఓవరాల్గా ఇశ్రాయేలీలందరినీ కలిపి ఏమంటున్నాడు అంటే ఆయన, తెల్లవారగానే వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును. చూడగానే ఉదయానికి వర్షం వచ్చినట్టుగా ఉంది, చాలా మబ్బుగా ఉంది, మేఘాలు చాలా దట్టంగా ఉన్నాయి అనుకుంటాం. తెల్లవారేసరికి మేఘాలన్నీ ఎక్కడికక్కడ మాయమైపోతాయి, కనబడదు. ఒక ఎగ్జాంపుల్ రెండో చెప్తున్నాడు. 2 ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు అన్నాడు. ఉదయకాలాన్నే చూడండి, మంచు బిందువులు మనకు ఆ గడ్డి పైన మనం చూస్తూ ఉంటాం, మనకు కనబడుతూ ఉంటుంది కదా. మంచు బిందువులు కాస్త ఎండ రాగానే ఏమైపోతుంటుంది, ఆ మంచు బిందువులు మరలా కనబడం, ఆరిపోతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే చెప్తున్నాడు తర్వాత, ఆ విధంగానే అలా మంచు ఆరిపోవునట్లు మీ భక్తి ఏమైపోతుందంటే, మీ భక్తి నిలువకపోవును. అంటే మీ భక్తి కూడా అలానే ఉందిరా అన్నాడు అనమాట. మీ భక్తి ఎలా ఉందంటే, రాత్రి కనబడి ఉదయానికి వెళ్ళిపోయే మేఘాలు ఎలా ఉన్నాయో అలానే ఉంది మీ భక్తి. అలానే ఉదయకాలాన్నే పడే ఆ మంచు బిందువులు ఆ తర్వాత అవి ఆరిపోతాయి. సేమ్ ఆ మంచు బిందువుల మాదిరిగానే మీ భక్తి ఉంది. సర్లేండి, ఈ మేఘాల గొడవ, ఈ మంచు బిందువుల గొడవ ఇది మనకు అర్థం కాదులే, కానీ మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే పాల పొంగు లాంటిది మన భక్తి. ఏమంటే స్టవ్ వెలిగించి గిన్నెలో పాలు పోసి ఆ స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ పొంగు చూడండి, ఆ పొంగు వచ్చినప్పుడు అలా పొంగి వెంటనే ఏమైపోతాయి, ఆ పొంగు కనబడుతుందా? లేదు, అయిపోతుంది. అలా నురుగు వస్తుంది. మంట ఎక్కువ అవుతున్నప్పుడు ఏమొస్తుంటుంది? నురుగు వస్తుంటుంది. మళ్ళీ సిమ్లో పెట్టామనుకోండి, తగ్గించేసామనుకోండి, మళ్ళీ డౌన్ అయిపోద్ది. సేమ్ నీ భక్తి కూడా ఎలా ఉంటుందనంటే, వాక్యం విన్నప్పుడు నువ్వు కూడా అలా పాల పొంగులాగా అలా పొంగిపోతుంటావు అనమాట. మరలా కాసేపటికి ఏమైపోతావు అనంటే సిమ్లోకి వెళ్ళిపోతావు, సైలెంట్ అయిపోతావు. టైర్లో గాలి కొట్టినప్పుడు టైర్ చూసారా, చాలా ఉప్పుగా ఉంటుంది, ఎండుగా ఉంటుంది. గాలి తీసేస్తే మళ్ళీ తుష్ అయిపోద్ది. నీ భక్తి కూడా అలా ఉందిరా. అంటే నీ భక్తి స్థిరంగా లేదు. దీన్ని బేస్ చేసుకొని కీర్తనకారుడు దావీదు, ఆయన భక్తిపరుడు కదా, ఆ భక్తుడైన దావీదు ఏమంటున్నాడో ఒకసారి 12వ కీర్తన ఒకసారి చూద్దాం. 12వ కీర్తన మొదటి వచనం నుంచి చూస్తే, 12వ కీర్తన మొదటి వచనంలో, 12వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నన్ను రక్షింపుము, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి అనేసాడు. అదేంటయ్యా, వందలాది వేలాది లక్షలాది మంది అందరూ కూడా ఆ పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ, గుడారాల ఏమంటారు
ఆ పండుగలన్నీ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళు ఆచరించుకుంటూ వెళ్ళిపోతుంటే, ప్రతి ఆ ముఖ్యమైన ఆ పండుగలకు భూమి కింద ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ పండుగలకు వాళ్ళు హాజరవుతుంటే, లేదా ఆ రోజు అంతా ఒకే చోట ఉన్నారు గనక, దావీదు గారి కాలం నాటికి అంతా ఒకే చోట ఉన్నారు గనక ఓకే. అంతా కూడా పండగలప్పుడు అసలు ఏమాత్రం కూడా యెరూషలేం అంతా కూడా కిక్కిరిసిపోతుంటే, బలులు జరుగుతున్నాయి, అర్పణలు జరుగుతున్నాయి, పండుగలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇంత శ్రద్ధగా వాళ్ళు చేస్తుంటే, భక్తులు ఉండిరి అని రాయాలి గాని, ఆయన ఏమంటున్నాడు అనంటే, భక్తి గలవారు లేకపోయిరి అన్నాడు. కనుక భక్తి గలవారు లేకపోయిరి అని ఒక భక్తుడైన దావీదు చెప్పిన మాట నిజం. అందులో అనుమానం లేదు. ఎందుకు భక్తి గలవారు లేకపోయిరి అని అన్నాడంటే, మీకు పైకి కనిపించేటువంటి భక్తి కాదు. పైకి కనిపించే భక్తి, పైకి కనిపించే విధంగా పాట పాడినా, పైకి కనిపించే విధంగా ఏదో బాగా ప్రార్థన చేశారనో, పైకి కనిపించే విధంగా మంచి వస్త్రాలలో ఉన్నారు, పైకి కనిపించే విధంగా చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని వాళ్ళు జరిగిస్తున్నంత మాత్రాన వారందరూ భక్తులు అనుకుంటే పొరపాటు అని చెప్తూ, దీనికి పౌలు గారు తిమోతికి రాసినప్పుడు పైకి భక్తి గల వారి వలె అన్న పదాన్ని ఉపయోగిస్తాడు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి, వీళ్ళు పైకి భక్తి కలిగిన వారు అంటే అర్థం ఏంటి? లోన లేని వారు అనే కదా దాని అర్థం. పైకి భక్తి కలిగిన వారు అని అంటే లోన లేని వారు అని అర్థం. చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి. ఇది అయిపోయేసరికి కంప్లీట్గా మనలో కూడా ఎవరు భక్తి కలిగిన వారో, ఎవరు భక్తి లేనివారో, ఎవరు భక్తులో, ఎవరు భక్తిహీనులో క్లియర్గా ఏమంటే మనందరి స్కానింగ్ రిపోర్ట్ మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. మీ రిపోర్టు మీరు చూసుకోండి, ఉందో లేదో చివరిలో వెళ్ళేటప్పుడు చెక్ చేసుకొని వెళ్ళిపోండి. లేకపోతే మాత్రం చాలా ప్రమాదం. ఏం లేకపోతే, భక్తి లేకపోతే, అలా చెప్తున్నాను, భక్తి లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం మనం. చాలా భక్తి కలిగిన వారుగా ఉండాలి. కానీ ఆయన అన్నాడు భక్తి గల వారు లేరు అనేసాడు. ఎందుకు అనంటే దావీదు చూస్తున్నాడు ఎలా ఉన్నారు అంటే అందరూ కూడా, అదిగో రాత్రి మేఘం, ఉదయానికి ఆ మేఘం విడిపోయినట్లుగా అయిపోయింది భక్తి. తెల్లవారుసరికి మరలా మేఘాలు కనబడట్లేదు. అలానే ఆ ఉదయకాలన పడేటువంటి మంచులాగానే వాళ్ళ భక్తి ఉంది. మంచు కనబడుతుంది, ఏమంటే ఆ గడ్డి పైన ఆ నీటి బిందువులు కనబడుతుంటాయి, మంచు బిందువులు. ఎండొచ్చిందా వెంటనే మరలా ఆ మంచు బిందువులు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. అంటే కొద్దిసేపు మాత్రమే భక్తి ఉంటుంది తప్ప స్థిరంగా ఉండట్లేదు. ఏదో ప్రార్థన చేస్తున్నప్పుడే భక్తి, పాడుతున్నప్పుడు మాత్రమే భక్తి, గుడిలో ఉన్నప్పుడు మాత్రమే భక్తి. గుడిలో ఉన్న ఈ భక్తి మరలా బయటికి వెళితే కనిపించట్లేదు. పాటలు పాడుతున్నప్పుడు పరవశించి పాడుతుంటారు, మంచిది. పాటలు పాడుతున్నప్పుడు అంతగా లీనమైపోయి పరవశించి పాడుతున్నటువంటి వారు మరలా బయటికి వెళ్ళగానే ఏమైపోయింది అంతా? అక్కడ పాడిన వారేనా వీరు? అక్కడ గుడిలో ఉన్నవారేనా వీరు? అవును. మరి ఏమైపోయింది? ఉండట్లేదు, నిలవట్లేదు, నిలుపుకోలేకపోతున్నాం భక్తిని. అంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఎక్కడో ప్రాబ్లం జరుగుతుంది. ఏంటి, ఎక్కడ జరుగుతుంది? అసలు భక్తి అంటే తెలియకపోవటం, భక్తి అంటే ఏంటో అర్థం కాకపోవటం. మరి ఇంతకు ఏంటి భక్తి, ఏది భక్తి అన్న విషయాన్ని మళ్ళా మనం గ్రంథంలోనికి వెళదాం. గ్రంథంలోకి వెళ్ళి చూసినప్పుడు భక్తి అనే మాటకు అర్థాన్ని చూస్తుంటే చాలా అర్థాలు ఉన్నాయి, ఏదో ఒకటి కాదు. మీ అందరికీ తెలిసింది ఏంటంటే యాకోబు పత్రిక 1:27కి వెళ్ళిపోతారు. అది అందరికీ తెలిసిందే, మీకు తెలిసిన సంగతి నాకు తెలుసు. మళ్ళీ నేను అక్కడికి ఎందుకు వెళ్తాను? మీరు అంటే అక్కడికి వెళ్ళిపోతారు, భక్తి అంటే ఏంటి అనగానే మీరు అక్కడికి వెళ్ళిపోతారు. అది మీ అందరికీ తెలిసిన సంగతి నాకు తెలియదా? మరలా మీ అందరికీ తెలిసిన సంగతి నాకు తెలిసి మీకు తెలిసిన విషయాన్ని చెప్పడానికైనా ఈ సమయం అంతా? అది కాదు కదా. మరి ఏంటి భక్తి, ఏది భక్తి? ఒక భక్తుడికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, ఆ లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నేను భక్తుని అవుతాను. అక్కడ యాకోబు పత్రికలో చెప్పింది అది ఒకటి అంతే. అది ఒకటి కాదని, అది ఒకటి. ఆ ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మొదటిగా ఏంటంటే, నేను భక్తున్నైతే లేదా నువ్వు భక్తుడు అయితే, మన భక్తులమైతే మొట్టమొదట
మనకు ఉండవలసింది ఏంటంటే, మనం చేయవలసింది ఏంటంటే, కంప్లీట్‌గా దేవుణ్ణి మనం సంపూర్ణంగా ఆయన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలట. అంటే నా జీవితంలో నేను భక్తుడినైతే నా జీవితంలో నేను ఫస్ట్ ప్రియారిటీ, మొదటి ప్రాధాన్యత నేను నా దేవునికే నేను ఇస్తాను. నేను భక్తుడనైతే, మళ్ళీ చెప్తున్నాను, నేను భక్తుడనైతే మీరు కూడా రాసుకోవాలి అలానే. నేను భక్తుడనైతే నా జీవితంలో మొట్టమొదటి నా జీవితంలో నేను అన్నింటిలో కూడా నేను ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను అని అంటే నా దేవుడికి నేను ఇస్తాను. నా దేవుడికి నేను ప్రయారిటీ ఇవ్వగలుగుతున్నాను అన్ని విషయాలలో అంటే రైట్, నేను భక్తుడికి ఉండవలసినటువంటి ఒక అర్హత నేను సంపాదించుకున్నవాడిని అవుతాను. అందుకే మీరు చూడండి, పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రాన్ని, తోరాను దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు 6వ అధ్యాయం 6వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలో, 6వ వచనం కాదు 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్తాడు. ఎలా ప్రేమించాలి అని చెప్తాడు? ఆ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్తగా పిల్లలు చదివితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీక్, సరే ఇప్పుడు సిద్ధపడలేరు కానీ చెప్తున్నాను, పిల్లలైన వారు, యవనస్తులైన వారు మీరు ముందు కూర్చుంటారా, మీరే చదవాలి రెఫరెన్స్లో. వచ్చేవారు నుంచి జాగ్రత్తగా ఉండండి, మీరే చదవాలి రెఫరెన్స్లు, ఎందుకంటే మీ కార్యక్రమం కనుక మీరే చదవాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ఎందుకంటే మిగతా కార్యక్రమాలు మీరు ఎలాగో నోరిప్పరు, మీ కార్యక్రమాలు మీరు నోరిప్పాలి కదా, అందుకోసం చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోను, ఆ పదం చూసారా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. ఇందులో మీకు ఏం కనబడుతుంది? కంప్లీట్గా పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ శక్తి, అన్నింటిలో కూడా ఏంటంటే పూర్ణము, సంపూర్ణం, కంప్లీట్గా నేను దేవుని ప్రేమిస్తాను. ఎంతగా ప్రేమిస్తాను అని అంటే అన్నింటికంటే, అందరికంటే ఎక్కువగా నేను దేవుని ప్రేమిస్తాను. అది మళ్ళీ చెప్పనా ఆ మాట? లోకములో ఉన్న వాటన్నింటికంటేను, లోకములో ఉన్న వారందరికంటేను నేను ఎక్కువగా ప్రేమించేది ఎవరిని అని అంటే దేవుణ్ణి. ఇది అందరూ చేసే పని కాదు, భక్తుడు చేసే పని. అందరూ చేయలేరు ఆ పని, కేవలము భక్తి కలిగిన వాడు మాత్రమే చెయ్యదగినటువంటి ఒక పని ఏంటంటే అన్నింటికంటే, అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తాడు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నేను భక్తున్నైతే నేను నిజంగా అన్నింటికంటే, అందరికంటే ఎక్కువగా నేను ఆయన్ని ప్రేమించగలుగుతున్నానా? అన్నిటికంటే అంటే నీకున్నటువంటి వస్తువుల కంటే, నీకున్న ధనము కంటే, నీకున్నటువంటి వ్యాపారాలు, నీకున్న ఉద్యోగం, నీకున్న భూములు, నీకున్న బంగారము, నీకున్న అధికారము, నీకున్నటువంటి ఆ డెసిగ్నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి వాటన్నింటికంటే కూడా దేవుని ఎక్కువ. ఇక అందరికంటే అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మంచి మాట చెప్తాడు. ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 కదా, ఒకసారి ఆయన అక్కడ ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనములో, తండ్రినైనను అన్నాడు. చూసారు అంటే ఎక్కడికి వచ్చాడు? కుటుంబం దగ్గరికి వచ్చాడు. మిగతావి భూములు, ఇండ్లు అన్నది పెద్ద విషయం కాదు బయట. ఇప్పుడు నెక్స్ట్ కుటుంబం, ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసాడు. ఆయన ఫ్యామిలీ దగ్గరికి వచ్చాడు. ఫ్యామిలీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనేసాడు. అంటే అర్థం ఏంటి? నా తండ్రి కంటే, నా తల్లి కంటే, నా కుమారుడి కంటే, నా కుమార్తె కంటే, నా కలిగిన వారందరికంటే నేను ఎక్కువగా ఆయన ప్రేమించాలి. ఎందుకంటే ఆయన వలన ఈ బంధాలు వచ్చాయి, ఆయన లేకపోతే నాకు ఈ బంధాలు లేవు. నిజంగా అందరికంటే ఎక్కువ మనం ప్రేమించగలుగుతున్నామా? ఇక్కడ ఈ మాట దగ్గర చూసినప్పుడు ఆదివారం ఆరాధన, అక్కడికే వస్తాను. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు సరిగ్గా అదే సమయానికి బంధువులు వస్తారు. ఎందుకు రాలేకపోయారు అన్నదాన్ని చెప్పే కారణాలు ఏంటి? బంధువులు వచ్చారు. అప్పుడు నువ్వేం చేయాలి? బంధువులు కూడా తీసుకుని ఆరాధనకు రా. లేదంటావా? వారిని అక్కడ దగ్గర పెట్టి నేను ఆరాధనకు వెళ్ళొస్తానని ఆరాధనకు రావాలి. వాళ్ళని అగౌరవపరచమని చెప్పడం లేదు, వీలైతే వారిని కన్విన్స్ చేసి వారిని ఆరాధనకు నువ్వు తీసుకురాగలవా? తీసుకొచ్చాయి. లేదు, పోనీ మీరు ఉండండి, నేను ఆరాధనకు వెళ్ళేసి వస్తాను అని వారిని ఒప్పించి నువ్వు ఆరాధనకు రాగలవా? ఈ రెండూ చేయకుండా
వాళ్ళు వచ్చారు అని అక్కడ ఆగిపోవటం అనేది ఉంది చూసావా, ఉండిపోవటం అనేది ఉంది చూసావా. అంటే అప్పుడు అసలు నీ తల్లి కంటే, తండ్రి కంటే, నీ కుమారుడు కంటే, నీ కుమార్తె కంటే ఎక్కువగా నువ్వు ఆయన్ని ప్రేమించిన వాడవైతే ఈ బంధువులు వాళ్ళు ఏమాత్రం తల్లిదండ్రుల కంటే ఎక్కువేం కాదు కదా, కుమారుడు కుమార్తె కంటే ఎక్కువ కాదు కదా. అంటే నువ్వు నిజంగా నువ్వు ఆయన ప్రేమించేవాడవైతే వారి కంటే కూడా ఎక్కువగా ఆయన ప్రేమించాలన్నప్పుడు వీళ్ళ కోసం నువ్వు ఆరాధన ఎలా మానుకుంటావు, ఆరాధన ఎలా వదులుకోగలవు చెప్పు. అంటే నువ్వు భక్తుడివైతే అందరికంటే నువ్వు ఆయన ఎక్కువగా ప్రేమించాలి. సరిగ్గా అదే సమయానికండి ఫంక్షన్ పడింది. ఒకవైపు ఆరాధన, ఒకవైపు ఫంక్షన్. ఒకవైపు ఆరాధన మనకి ఎందుకంటే ఇలాంటివి వస్తుంటాయి శోధనలు మనకు. ఆరాధన ఒకవైపు, ఫంక్షన్ ఒకవైపు, ఈ రెండిట్లో ఎటు వెళ్ళాలి అన్నప్పుడు దేనికి వేస్తారు ఓటు? ఫంక్షన్కే. ఎందుకు? ఫంక్షన్కి అయితే అందరూ వస్తారు, ఫంక్షన్ కలర్ఫుల్గా ఉంటుంది. ఆరాధన ఏం కలర్ఫుల్గా ఉంటుంది? ఉండదు. ఫంక్షన్కి వెళ్ళిపోతే ముక్కు ఉంటుంది, అక్కడ ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉండదు కదా. ఫంక్షన్కి వెళ్ళిపోతే బిర్యానీ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉండదు కదా. ఏం లేదు. అక్కడికి వెళ్ళిపోతే బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, ఏముండదు. నువ్వు భక్తుడివి, భక్తుని అనుకుంటున్నావు, మనం అనుకుంటున్నాం. కానీ భక్తుడంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించేవాడుగా ఉండాలి. అంటే ఏంటయ్యా అనంటే చెప్తున్నాడు. అంటే ఏంటి అనంటే ఒక మాటలో అందరికంటే ఎక్కువ నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలి. ఒకసారి దానియేలు గారి దగ్గరికి వెళ్ళొద్దామా? దానియేలు గారి కోసం మాట్లాడుతున్నప్పుడు దానియేలు గ్రంథం, ఒకసారి దానియేలు గ్రంథం త్వరగా తీయాలి, 6వ అధ్యాయం. ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. ఆ 6వ అధ్యాయంలో 23వ వచనంలో దానియేలు గ్రంథం 6:23లో మీకు తెలుసు కదా, దానియేలు చరిత్ర తెలుసు మీకు, అంత అవసరం లేదు. మనకు అవసరమైన ఒక మాట చెప్తాను. రాజు ఆజ్ఞ జారీ చేశాడు, ఈ నెల రోజుల పాటు ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు అని ఒక ఆజ్ఞ జారీ అయింది. ఆ విషయం దానియేలు గారికి కూడా తెలుసు. ఒకవేళ కానీ ఎవరైనా కానీ రాజుకు తప్ప ఇంకెవరికి వాళ్ళు ప్రార్థన చేసినా మొరపెట్టుకున్నా అలాంటి వారిని తీసుకుని వెళ్ళి ఆ సింహబోన్లో వేస్తారు. ఆ విషయం దానియేలు గారికి కూడా తెలుసు. కానీ దానియేలు రాజు ఆజ్ఞకు భయపడని వాడుగా దేవుని పట్ల చాలా విపరీతమైనటువంటి ప్రేమ, ఎంత ప్రేమ అండి, ఎంత పరిపూర్ణంగా ప్రేమించాడు అని అంటే చావడానికి కూడా దేవుని కొరకు. అంటే దేవుని ప్రేమించినప్పుడు బాగా వినండి, దేవుని ప్రేమించినప్పుడు దేవుని కొరకు అవసరమైతే చావును కూడా లెక్క చేయరు. మనకి ఏదైనా ఇష్టమైంది అనుకోండి, అప్పు చేసినా కొంటారు కొంతమంది, చూసారా? కొంతమందికి ఏదైనా ఇష్టం అనుకోండి, వస్తువు, ఏదైనా ఇష్టమైన వస్తువు కోసం మరలా పోతే రాదనో, మళ్ళీ ఈ ఆఫర్ పోతే రాదనో చాలామంది లేకపోయినా కానీ అప్పు చేసుకుంటారు. అంటే ఒక వస్తువును ఇష్టపడ్డప్పుడు, ఒక వస్తువును కావాలనుకున్నప్పుడు ఆ వస్తువు కోసం అప్పు చేసి కొంటున్నావు, చూసావా? రైట్. నువ్వు ప్రేమించేటువంటి నీ కుమారుడికో, నీ కుమార్తెకో, లేకపోతే నీ భార్యకో, భర్తకో ఆరోగ్యం బాగోలేకపోతే అప్పు చేస్తాను, ఎందుకంటే అంత ప్రేమించావు. కొన్ని సందర్భాలలో అవసరమైతే వాళ్ళ ప్రాణాలకు కూడా మన ప్రాణాలు అడ్డేస్తుంటాం, ఎందుకంటే మనకు అంత ప్రేమ వాళ్ళ మీద. రైట్. ఇప్పుడు దేవుణ్ణి కూడా నువ్వు పరిపూర్ణంగా నిజంగా నువ్వు ప్రేమించగలిగినప్పుడు ఆ దేవుడి కొరకు అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా నువ్వు తృణప్రాయంగా ఎంచుకుంటావు. దానియేలు తన ప్రాణం కంటే ఎక్కువ దేవుని ప్రేమించాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా దానియేలు దేవుని ప్రేమించాడు కనుక మీరు 23 చదువుతున్నప్పుడు 6వ అధ్యాయం 23 వచనంలో, 6వ అధ్యాయం 23లో అతని గురించి రాయబడిన మాట చూడండి. 6:23లో రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి బయటికి తీయుడని ఆజ్ఞ ఇవ్వగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు అనగా దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి. దానియేలు తన దేవుని యందు ఏమి కలిగిన వాడట? భక్తి గలవాడైనందున. దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు అని చెప్తున్నాడు. దానికి ముందు ఆయన ఉపయోగించినట్టు ఒక పదం ఏంటంటే, దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున తన సిస్టమ్, తన క్రమం ఏదైతే ఉందో దాన్ని మార్చుకోలేదు. రోజుకు 3 మార్లు ప్రార్థన చేసుకోవటం అది దానియేలుకు అలవాటు. కానీ ఇప్పుడు చట్టం తనకు వ్యతిరేకంగా వచ్చేసింది. చట్టం వ్యతిరేకంగా వస్తే ఏంటి? నేను నా దేవుడి కోసం నేను క్రమంగా చేసుకునేటువంటి నా పని నేను చేసుకోవటం మానుకోను. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన ప్రవర్తన, తన భక్తిని మార్చుకోలేదు ఆయన. షడ్రక్, మేషక్, అబేద్నెగోల పరిస్థితి కూడా అంతే. ఇదిగో కళ్ళ ముందు కనబడుతున్న అగ్నిగుండం అది 7 మారిపోయింది.
ముందు అగ్నిగుండం, కళ్ళ ముందు కనబడుతుంది అగ్నిగుండం. నీవు ఆ మరోవైపు విగ్రహం, రాజు నిలబెట్టిన విగ్రహం ఒకవైపు, కళ్ళ ముందు కనబడుతున్న అగ్నిగుండం మరొక వైపు. ఈ రెండింటిలో దేన్ని చూజ్ చేసుకున్నారు, ఈ రెండింటిలో దేన్ని సెలెక్ట్ చేసుకున్నారు తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండాన్నే వాళ్ళు ఎంపిక చేసుకున్నారు తప్ప విగ్రహానికి తలదించడానికి మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే వాళ్ళ ప్రాణం కంటే, వాళ్ళ చావు కంటే కూడా వాళ్ళు ఎవరిని ఎక్కువగా ప్రేమించారు? దేవుణ్ణి. ఎందుకు ఆ మాట చెప్పలేక, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించారు. దేనికంటే ఎక్కువ అంటే వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. ఇప్పుడు తమ ప్రాణం కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించినటువంటి దానియేలును భక్తుడు అనాలా, మనలను భక్తుడు అనాలా? తమ ప్రాణం కంటే కూడా దేవుని ఎక్కువగా ప్రేమించిన ఏమంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను భక్తులు అనాలా? గుడిలో పాడినంతసేపు భక్తిగా పాడి బయటికి వెళ్ళిన తర్వాత అసలు మనం ఎవరమో క్రైస్తవులన్న సంగతి మర్చిపోయి బ్రతుకుతున్న మనల్ని భక్తులు అనాలా? ఆదివారపు ఆరాధన అన్న సంగతిని కూడా విస్మరించి మర్చిపోయి ఫంక్షన్లు ఏమంటే విందులు అనుకుంటూ, వినోదాలు అనుకుంటూ, పార్కులు అనుకుంటూ, షికార్లు అనుకుంటూ తిరుగుతున్న మనల్ని భక్తులు అనాలా? దేవుని కోసం తెగించి ప్రాణాలు సైతం పణంగా పెట్టిన ఒకనాడు వారిని భక్తులు అనాలి. ఎవరిని భక్తులు అంటాం? వారిని భక్తులు అంటాం. మనల్ని ఎందుకు భక్తులు అంటారు? అంటే నిజంగా మనలో భక్తి అనేది ఉంటే ఆ భక్తి దేవుణ్ణి విపరీతంగా ప్రేమించేటట్లుగా చేస్తుంది. దేవుని కంటే మన కళ్ళ ముందు ఇంకా ఏది ఎక్కువ కనబడదు. నాకు దేవుడే సమస్తం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, మనుషుల కంటే, కళ్ళ ముందు కనబడుతున్న ఏ మనిషి కంటే కూడా నాకెవరు ఎక్కువ? నాకు దేవుడే ఎక్కువ. అది భక్తునికుండే ఒక అర్హత, అది భక్తునికుండేటువంటి ఒక లక్షణం. అంత మాత్రమే కాదు, రెండు, కంప్లీట్గా భక్తుడైన వాడు ఏం చేస్తాడు అని అంటే, అన్ని విషయాలలో వాక్యానికి లోబడతాడు, వాక్యానికే విధేయత చూపుతాడు. బాగా వినండి, ఎవరికేనంటే వాక్యానికి. కారణం ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది, ఈ వాక్యమే మన నడిపించేది, ఈ వాక్యమే మన త్రోవకది దీపము అని అంటాడు. 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకది ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది అని మాట్లాడుతున్నాడు. అంటే నేను తగ్గాలి, ఎక్కడ నేను లోబడాలి అని అంటే వాక్యానికండి. ఏమండి, బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనం చేయగలమండి, బైబిల్లో ఎన్నో చెప్తారండి, అవన్నీ కూడా మనం పాటించాల్సిన పని లేదు అనుకున్నప్పుడు అసలు నువ్వు బైబిల్ పట్టుకోవడం వేస్ట్. ఇంకా అంతే కదా. బైబిల్ తలదించమన్నది, నేను తలదించానండి. బైబిల్ ప్రేమించమన్నది, నేను ప్రేమించలేనండి. బైబిల్ ఓర్చుకోమన్నది, నేను ఓర్చుకోలేనండి. బైబిల్ సహించమన్నది, నేను సహించలేనండి. బైబిల్ ఇవ్వమన్నది, నేను ఇవ్వలేనండి అని మనం అనుకున్నప్పుడు అసలు ఎందుకు మన బైబిల్ వినటం? ఇంకా అంతే కదా. మన బైబిల్ చదువుతున్నది ఎందుకోసం? దాని ప్రకారంగా వాక్యాన్ని మనం ఎందుకు చదువుతున్నాం? వాక్య ప్రకారం నడుచుకోవాలనే కదా. వాక్యాన్ని మనం ఎందుకు వింటున్నాం? వాక్య ప్రకారంగా జీవించాలనే కదా. అసలు మనం ఎందుకు వస్తున్నాం బైబిల్ పట్టుకుని ఆరాధనకు? వాక్యం కోసమే కదా. మరి ఏ వాక్యం ప్రకారంగా నడవాలని, ఏ వాక్యానికి విధేయత చూపించాలని, ఏ వాక్యం మనకు మార్గంగా ఉందో ఆ వాక్యాన్ని మనం ఖాతరు చేయనప్పుడు, ఆ వాక్యానికి మనం లోబడినప్పుడు, ఆ వాక్యానికి విధేయత చూపినప్పుడు నువ్వు ఎలా భక్తుడు అవుతావు? అంటే భక్తుడికుండే రెండవ అర్హత ఏంటంటే, కంప్లీట్గా భక్తుడైన వాడు వాక్యానికి విధేయత చూపుతాడు. వాడు భక్తుడు కాకపోతే వాక్యానికి అవిధేయుడుగా మారతాడు. బైబిల్ అలా చెప్పింది చేద్దామా అంటే వద్దు అన్నాడు అనుకోండి, బైబిల్ అలానే ఉంటుందిలేండి అని అన్నాడు అనుకోండి, లేదా ఆ మాట అనకపోయినా అది విని కూడా దానికి స్పందించడం లేదనుకోండి, భక్తుల జాబితాలో నుంచి పేరు తీసేయాలి. నేను భక్తుని కాదు అని నీకు నువ్వు డిసైడ్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో ఒకటి, ప్రేమించాలి అన్నిటికంటే, అందరికంటే. అలా ప్రేమించిన వాడే ఏమవుతాడు? భక్తుడు అవుతాడు. రెండు, వాక్యానికి విధేయత చూపించాలి, వాక్యానికి లోబడాలి. వాక్యానికి కంప్లీట్గా విధేయత చూపించి లోబడినప్పుడు మాత్రమే అతను ఏమవుతాడు? భక్తుడు అవుతాడు. లేదనుకుంటే అతను భక్తుడు కాలేడు. మూడవది అన్ని ముఖ్యమైనవే. మరొకటి, నోటికి కళ్ళెం పెట్టుకోవాలట. నోటికి కళ్ళెం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక. నోటికి ఏం పెట్టుకోవాలట? కళ్ళెం. కళ్ళెం అంటే ఏంటి? కళ్ళెం తెలుసు కదా. కళ్ళెం, ఒక గుర్రానికి ఏముంటుంది? కళ్ళెం.
అంటే ఆ యొక్క గుర్రాన్ని డైరెక్షన్స్ చేంజ్ చేసేది, గుర్రాన్ని వేగాన్ని కూడా అదుపులో ఉంచేది ఏంటంటే కళ్ళెం. అలానే నీ జీవితాన్ని కూడా అదుపు చేసేది, నీ జీవితాన్ని కంట్రోల్ చేసేది కూడా ఏంటంటే నీ నోరు, మాట. నోరంటే ఐ మీన్ మాట, వర్డ్. కొంతమంది నోటిని ఎలా వాడేస్తుంటారు అని అంటే విచ్చలవిడిగా వాడుతుంటారు. ఒకటి గుర్తుంచుకోండి, మన దేహములో ఉన్న అవయవాలలో జాగ్రత్తగా వాడుకోవలసినటువంటి అవయవం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఒక నోరు, నాలుక. చాలా పొదుపుగా వాడుకోవాలి. ఎంత పొదుపుగా వాడుకోవాలంటే డబ్బుతో పోల్చడం కూడా వేస్ట్లేదు. కొంతమంది డబ్బును కూడా దుబారా ఖర్చు చేసేటువంటి భక్తులు ఉంటారు. ఈరోజు 1000 వస్తే 1000 అయిపోవాల్సిందే అంతే. లేదా ఈరోజు 1000 వచ్చినాయంటే ₹500 అయిపోవాల్సిందే. వచ్చి ఇంటికి వచ్చేసరికి ₹1000 500 తీసుకొస్తాడు, 500 ఖర్చు పెట్టుకొని వచ్చేస్తాడు. ఉండవు రేపటికి. దాంతో కూడా పోల్చడానికి లేదు. చాలా 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 పొదుపుగా, అన్నిటికంటే కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి ఒక అవయవం ఏదైనా ఉందంటే అది నోరు. అందుకే అన్నాడు, చదవండి ఆ మాట. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు తాను భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే అన్నాడు. అంటే నోటిని అదుపు చేసుకోలేని వాడు భక్తుడు కాలేడు. సింపుల్. మీకు అర్థమైందా? నోటిని కంట్రోల్ చేసుకోలేని వాడు ఏం కాలేడు, ఎప్పటికీ భక్తుడు కాలేడు. అంటే భక్తుడు ఎప్పుడు కూడా కంట్రోల్లో. అంటే అలా అని మాట్లాడకూడదు అని కాదు, మాట్లాడాలి. అలానే మాట్లాడకుండా అస్సలు నోరు విప్పకుండా ఉండే వాళ్ళంతా కూడా భక్తులు అని అనుకోకుండా, అది కూడా చాలా ప్రమాదకరమైన వాళ్ళు కూడా. అసలే మాట్లాడవలసిన చోట మాట్లాడాలి, మౌనంగా ఉండవలసిన చోట మౌనంగా ఉండాలి. అది దాని అర్థం. అంతే తప్ప అస్సలైన మాట్లాడండి, అసలు మాట్లాడకపోతే భక్తుడైపోతాడా? అసలు కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19లో ఏమంటాడు అని అంటే ఆయన విస్తారమైనటువంటి మాటలు, ఆ విస్తారమైనటువంటి మాటల్లో ఏముంటుందంటాడు, దోషము ఉంటక మానదు అని అంటాడు. కనుక ఏం చేయాలి అని అంటే ఎక్కువగా మాట్లాడకూడదు, అవసరం బట్టే మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాట ఎలా ఉండాలి అని అంటే ఎదుటివారికి మేలు కలిగే మాటగా, ఆ ఎదుటివారు సంతోషపడే విధంగా మన నోట ఎప్పుడు కూడా ఆ దీవెన వచనం లేదా కృతజ్ఞత వచనాలే మన నోట పలకాలి తప్ప మన నోట బూతులు కానీ సరసోక్తులు కానీ ఇవి ఏవి కూడా రాకూడదు, పలకూడదు, మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా ఉంటాయి. సరే, అందులో ఏంటంటే ఒక ప్రధానంగా ఏంటంటే నోటిని అదుపులో పెట్టుకోలేని వాడు ఎప్పటికీ భక్తుడు కాలేడు. ఏమంటాడు అనంటే ఈ ఇంటి సంగతులు ఆ ఇంటి దగ్గర, ఆ ఇంటి సంగతులు ఈ ఇంటి దగ్గర, ఏమన్నా ఈ వ్యక్తి గురించి ఆ వ్యక్తి దగ్గర, ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి దగ్గర, వీళ్ళిద్దరి మధ్య కలహాలు పెట్టి గొడవలు పెడుతుంటే చూసి ఆనందపడేటువంటి ఒక షాడిజంతో కూడుకున్నటువంటి మనుషులు మనం చూస్తుంటాం. అసలు అలాంటి వారు భక్తులే కారు. ఏమండి ఈ ఇంటి దగ్గర కూర్చుంటారు, ఈ ఇంటి దగ్గర మాట్లాడతారు, ఈ మాటలు తీసుకెళ్ళి ఆ ఇంట్లో వేస్తారు, ఆ ఇంట్లో మంటేస్తారు, ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళిన మాటలు ఇంకొక ఇంట్లో మంటేస్తుంటారు. ఇలా ఇళ్ళన్ని కుటుంబాలన్నీ తగలబడిపోతుంటే చూసి ఆనందించేటువంటి మనుషులు సైకోలు. అలాంటి వారు గుడికి వస్తుంటారు, అలాంటి వారు బైబిల్ చదువుతుంటారు, అలాంటి వారు ప్రార్థన చేస్తుంటారు, అలాంటి వారు పాట పాడుతుంటారు. ఏం కనబడతారంటే చూసేటప్పుడు అందరికీ భక్తుల్లా కనబడతారు. బైబిల్ అంటుంది వాడు భక్తుడు కాదు, వాడి భక్తి వ్యర్థం. ఇక్కడ కళ్ళెము అనే పదాన్ని ఉపయోగించాడు, కానీ దావీదు గారు అయితే చిక్కము అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. ఆయన ఇంకా కొంచెం చిక్కము అని అంటాడు. చిక్కం అంటే ఎద్దుకు పెడతారు కదా, ఎద్దుకు పెట్టే చిక్కమే కదా చిక్కం. ఒకసారి 39వ కీర్తన మొదటి వచనం చూడండి. 39వ కీర్తన మొదటి వచనంలో, 39వ కీర్తన మొదటి వచనంలో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు, నా నాలుకతో పాపము చేయకుండా ఉండినట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు, ఆ పదం చూసారా, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని. దావీదు గారు తన నోటి విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నాడంటే, అమ్మో నేను అసలే దేవునికి ఇష్టడిని, నేను ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడిని, నేను భక్తిపరుణ్ణి, కానీ నా చుట్టూ ఎవరున్నారు అని అంటే ఎవరు వాళ్ళు? భక్తిహీనులు. భక్తిహీనులు అంటే దేవుణ్ణి ఎరుగని వారు, దేవుణ్ణి నమ్మని వారు, దేవుని కొరకు బ్రతకని వారు, అన్యులు మన భాషలో. అమ్మో, అన్యుల మధ్య ఉన్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలంటే, దయచేసి మళ్ళీ చెప్తున్నాను, అన్యుల మధ్య ఉన్నప్పుడు, లోకస్తుల మధ్య ఉన్నప్పుడు మన నోటిని మనం ఇంకా జాగ్రత్తగా పెట్టుకోవాలి. పొరపాటున మన నోటిలో నుంచి ఒక తప్పుడు మాట కానీ బయటికి వెళ్ళిందా, అప్పుడు వెంటనే వాళ్ళనే మాట ఏంటో తెలుసా అండి, ఈడట
బైబిల్ పట్టుకొని గుడికి పోతూ చర్చికి పోతుంటాడు. ఈడు ఎప్పుడు చూసినా కానీ బైబిల్ సంకన పెట్టుకొని ప్రార్థనకి వెళ్తుంటాడు. ఆ మీటింగ్ వదిలిపెట్టడు, ఈ మీటింగ్ వదిలిపెట్టడు. ఏమంటే రోజు 360 రోజులు తిరుగుతూనే ఉంటాడు. వాడు నోరు తెరిస్తే మాత్రం చూసారు ఎలాంటి బూతులు వస్తుంటాయో, పాప వాళ్ళ బైబిల్ అవి ఉన్నాయేమో, వాళ్ళ పాస్టర్ గారు అవే నేర్పిస్తున్నాడేమో అని ఎంత హేళన చేసి ఎంత ఎగతాళిగా మాట్లాడుతుంటారు అవతల వాళ్ళు. అంటే మనము లోకస్తులతో మాట్లాడుతున్నప్పుడు, అన్యుల మధ్య ఉన్నప్పుడు, మనం పని చేసే చోట మీ చుట్టూ ఉన్న వారితో మాట్లాడుతున్న ఈ మాటలు, ఈ సంభాషణ ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాటకు అందుకే అన్నాడు, అమ్మో నా నోట నుంచి ఏమైనా అనకూడని పలకకూడని మాటలు వచ్చేస్తాయేమోనని. దావీదంతటి భక్తుడు ఆయన ఏం చేస్తున్నాడటంటే తన నోటికి చిక్కం పెట్టుకున్నాడు. మాస్క్ లాగా మాస్క్ వేసుకున్నాడు అనమాట. చిక్కం అస్సలు మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అలా మాట్లాడితే ఏమైపోతాడు అని అంటే ఆయన భక్తిహీనుడైపోతాడు. మాట్లాడితే ఏమైపోతాడు? భక్తిహీనుడైపోతాడు. భక్తుడు కాదు. కానీ దావీదు భక్తుడు. ఎందుకు ఆయన భక్తుడు అయ్యాడు అని అంటే ఇదే, నోటిని జాగ్రత్తగా వాడుకున్నాడు. అలా అని మాట్లాడొద్దని కాదు, మాట్లాడాలి. ఇప్పుడు వాక్యం మాట్లాడుతున్నాం అనుకోండి, మంచిదే కదా, వినేవారికి మేలు కలిగే మంచిదే కదా అది. ఏమండి, సమస్యల కోసం మాట్లాడుతున్నావు, మంచిదే కదా అది. అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడతావు అనే దాని మీద. ఒకవేళ ఏదైనా ఉన్నా సమాధానపరిచేటువంటి మాట మాట్లాడుతున్నామా, లేదా సమస్యను పెంచే విధంగా మాట్లాడుతున్నామా? అది కూడా ఉంది కదా. సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరి పిల్లలు అనబడుదురు? దేవుని కుమారులు అనబడుదురు అన్నారు. కనుక మనం మాట్లాడుతున్నప్పుడు మన ఇంటెన్షన్ ఏంటి, మన మాట ఏంటి, మన తీరేంటి, మనం ఉపయోగించే భాష ఏంటి, ఆ భాషలో కూడా మనం ఎలాంటి భావాలను మనం వ్యక్తం చేయగలుగుతున్నాం, అవతల వాడికి ఏం అర్థం అవుతుంది, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యం. కొంతమంది ఉంటారు మాట్లాడొచ్చు కదా అన్నా కానీ అమ్మో వాళ్ళకి బిగించేసి కూర్చున్నారంటే, ఇక లాకేసుకున్నారంటే ఓపెన్ చేయరు, చాలా కష్టం. మనం అనుకుంటాం బా యేసుప్రభు కూడా ఎలా ఇలానే ఉన్నాడేమో అనుకుంటాం. అస్సలు కాదు, చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మాట్లాడాలి, అందుకే అన్నాడు కదా మాటలాడుటకు సమయం కలదు అంటాడు. అలానే మౌనంగా ఉండటానికి కూడా ఏముందంటాడు ప్రసంగి గ్రంథంలో? సమయం అన్నాడు. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. నువ్వు మాట్లాడరా అన్నా మాట్లాడలేదు అనుకోండి, వేషధారి. కనుక ఎన్నోది? మూడోదా? మొదటిది ఏమనుకున్నాం? ప్రేమించాలి. రెండోది ఏమనుకున్నాం? లోబడాలి. మూడోది ఏమనుకున్నాం? నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, నోరు అదుపులో ఉంచుకోవాలి, లేదని భక్తుని కాను. ఇప్పుడు ఈ మూడు ఉన్న వాళ్ళు చేయొద్దండి, వద్దులేండి. మూడింటితో అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ విన్న తర్వాత ఒకేసారి రాద్దాం పరీక్ష నాతో పాటు, సరేనా? 3 అయిపోయింది, 4వది చూద్దాం. 4వది ఏంటంటే దిద్దుబాటు, సరి చేసుకోవటం. భక్తుడు ఎప్పుడు చేసే పని ఏంటంటే దిద్దుకుంటాడు. భక్తుడు ఎప్పుడు కూడా ఏంటంటే సరి చేసుకోవడానికి ఇష్టపడుతుంటాడు. 50వ కీర్తన 16-17 వచనాలు. 50వ కీర్తన 16-17 వచనాలు. త్వరగా. భక్తిహీనులతో. ఎవరితో సెలవిస్తున్నాడు? భక్తులతో కదట. ఎవరితో? భక్తిహీనులతో. భక్తిహీనులతో ఆయన ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు మీకేం పని? నా నిబంధన నీ నోట వచించుదువేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలు నీ వెనకకు త్రోసి వేసేదవు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఆ పదం చూడండి చాలు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటే అర్థం ఎవరితో చెప్తున్నాడు? ఎవరికి అసహ్యం దిద్దుబాటు? దిద్దుబాటు ఎవరికి అసహ్యం? భక్తులుగా భక్తిహీనులక? భక్తిహీనులకు అసహ్యము అన్నాడు. అంటే భక్తిహీనుడు అంటే ఏ మాత్రం కూడా దిద్దుకోడు. భక్తుడు ఏం చేస్తాడు? దిద్దుకుంటాడు. అదే గుర్తు. భక్తిహీనుడు దిద్దుకోడు, భక్తుడు దిద్దుకుంటాడు. మంచిది, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. నీలో ఈ లోపం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ లోపాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అంతేగాని నాలో లోపం ఎంచుతావా నువ్వు అనగయ్య మాత్రం, నీ కుటుంబం అనగయ్య మాత్రం నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నీ అధికారం ఏంటి, నా అధికారం ఏంటి, నీ వెనక ఏంటి, నా వెనక ఏంటి, అసలు నువ్వు ఏ విషయంలో నాతో పాటు నన్ను ఎంచుతావా అన్నప్పుడు దండం పెట్టి వదిలేయటమే. ఎందుకంటే భక్తిహీనుడు కాబట్టి. వాడెవరు? భక్తిహీనుడు. భక్తుడైతే ఏం చేస్తాడు? దిద్దుకుంటాడు. దావీదు తప్పు చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి గద్దించగానే వెంటనే ఆ గద్దింపుకు దావీదు లోబడ్డాడా, తిరగబడ్డాడా? లోబడిపోయాడు, కుప్పకూలిపోయాడు, మోకాళ్ళ మీద పడిపోయాడు, కన్నీళ్లు పెట్టాడు.
చాలా పెద్ద ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన. అదే 51 కీర్తన కన్నీటి ప్రార్థన అది. అంటే ఏం చేశాడంటే ఆయన సరిచేసుకున్నాడు. దాచుకోలేదు. తన తప్పును, తన అతిక్రమాన్ని దాచుకోలేదు. దాచుకోక ఏం చేశాడంటే దాన్ని ఒప్పుకొని దాన్ని వదిలేశాడు. పౌలు గారు ఉన్నారు. పౌలు గారు తిమోతి పత్రిక రాసినప్పుడు పౌలు గారు కూడా ఏమంటారు అంటే, నేను పూర్వమందు హింసకుడును, నేను పూర్వమందు దూషకుడును, పూర్వమందు నేను హానికరుడును. హానికరుడు, దూషకుడు, హింసకుడు. పూర్వములో అది, ఇప్పుడు కాదు, పూర్వం అది. కానీ దమస్కుకు వెళ్ళే మార్గంలో ప్రభువు నాతో మాట్లాడాడు. అప్పుడు వెంటనే నా జీవితాన్ని దిద్దుకున్నాను, సరి చేసుకున్నాను. మన వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. ఏమంటారు తెలుసా అండి? నేను కానీ కాసేపు క్రైస్తవుని కాదనుకుంటే అని అంటాడు. అదేంటి కాదనుకోవటం ఏంటి? ఆ మాట తప్పు కదా అది. నేను కానీ కొద్దిసేపు బైబిల్ పక్కన పెడితే అని అంటాడు. నేను కానీ కాసేపు పక్కన పెట్టిన నా గతం నీకు సరిగా తెలియదు, గతాన్ని కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అని అంటాడు. అసలు ఆ మాట అనొచ్చా? అసలు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవచ్చా? నువ్వు దిద్దుకున్నావు కదా ఆ రోజు. మళ్ళీ దిద్దుకుని మళ్ళా పాతవేంటి? పౌలు గారు అలా అన్నాడా? నేను కానీ ఒక్కసారి బైబిల్ పక్కన పెట్టి సేవకుని కాదనుకుంటారా మీ సంగతి చూస్తాంట అన్నాడు పౌలు గారు ఎప్పుడైనా ఎక్కడైనా? ఆయన మించిన టెర్రరిస్ట్ ఎవరుంటారు? ఆయన మించిన ఉగ్రవాది ఎవరుంటారు చెప్పండి? ఆయన్ని మించినటువంటి ఏమంటారు ఉన్మాది ఎవరుంటారు చెప్పండి? ఎవరు ఉండరు. దిద్దుకున్నాడు. ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళినప్పుడు జక్కయ్య ఏమన్నాడు? ప్రభువా, నాలో లోపం ఉంది. ఇప్పుడు నా లోపాన్ని నేను ఏం చేస్తున్నాను? దిద్దుకున్నాను. ఒక్కటే గుర్తుంచుకోండి, దిద్దుకున్న వాళ్ళందరూ గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు. లోబడిన వాళ్ళంతా అధోపాతాళానికి వెళ్ళిపోయారు. మీలో ఈ లోపం ఉందని పెద్దలు మీతో చెప్పినప్పుడు, మీలో పిల్లలు చెప్తున్నాను, ముఖ్యంగా పిల్లలు చాలా యారోగెంట్గా ఉంటారు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు కదా యవనంలో. పెద్దలైన వారు ఏమంటే మేమంతా కూడా యవనస్తులుగా మీ వయసు దాటి వచ్చిన వాళ్ళమే కదా. మీ వయసు ఏంటో తెలియదా? మీ వయసులో ఉన్న ఆలోచనలు ఏంటో తెలియదా? మీ వయసులో ఎలా ఉండాలనుకుంటారు అనేది అవన్నీ కూడా చూసిన వాళ్ళు, మీ పెద్దవాళ్ళు. వాళ్ళు చెప్తుంటారు, రేయ్ అది పద్ధతి కాదురా, అది మంచిది కాదురా, నువ్వు ఎంచుకున్నది సరైనది కాదురా, అది దానివల్ల నీకు చాలా ప్రమాదం ఉందిరా, నీ భవిష్యత్తు పాడైపోద్దిరా అని పెద్దలు కూర్చోబెట్టి చెప్పినప్పుడు, ఒక మాట అన్నప్పుడు వెంటనే నువ్వేమవ్వాలంటే పెద్దలు చెప్పిన మాటకు నువ్వు లోబడిపోయి సరి చేసుకోవాలి. మీకు తెలియదులే, మీదంతా ఓల్డ్ వర్షను, మాది న్యూ వర్షను, మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదు, మాది జంజీ ఆజీ అన్నారు అనుకోండి, అక్కడ గంజి తాగాలి. అంతకుమించి ఏముండదు. పెద్దలు చెప్పినప్పుడు వినాలి, లోబడాలి వారికి. అది లోపమని తెలిసినప్పుడు, కనబడుతున్నప్పుడు దిద్దుకోకపోతే ఎలా? దిద్దుకోవటం అనేది చాలా మంచి లక్షణం, మంచి గుణం. అది నాలోనైనా, మీలోనైనా, ఎవరిలోనైనా ఇది లోపము అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం సరిచేసుకోవాలి. ఇది అందరికీ కాదు, భక్తులకు మాత్రమే ఉండే లక్షణం అనమాట. చెప్పినా వినక, చెప్పినా సరి చేసుకోక. ఇప్పుడు ఆదివారం ఆరాధన, అమ్మ ఒకసారి లేటుగా వచ్చారంటే పర్వాలేదు, 2 సార్లు లేటుగా వచ్చారంటే పర్వాలేదు, 3 సార్లు లేటుగా వచ్చిన ప్రతి వారం అలానే వస్తున్నారు, ఇది పద్ధతి కాదమ్మా అన్నప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అంతే కదా. సరే ఒకసారి అంటే ఏదో అనుకోకుండా, లేకపోతే ఏదో సమస్య అలా, పోనీ రెండోసారి ఓకే ఎక్స్క్యూజ్. ఇక దీన్ని అలవాటుగా చేసుకుంటే ఏమైపోద్ది? నువ్వే సరి చేసుకుంటున్నట్టు అది కాదు కదా. అంటే లోపాన్ని ఏమంటారు వాటిలో ఏమంటే ఆ తప్పులను ఏవైతే ఉన్నావో ఆ తప్పులను, ఆ లోపాలను మనం దిద్దుకోగలుగుతున్నాము, సరి చేసుకోగలుగుతున్నాము అని అంటే అది భక్తుడికి ఉండే లక్షణం. రైట్. అందరికంటే ఎక్కువ ప్రేమిస్తాడు అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తాడు? భక్తుడు దేవుని ప్రేమిస్తాడు. 2, భక్తుడైన వాడు వాక్యానికి, అన్ని విషయాల్లో వాక్యానికి లోపడతాడు. 3వది, నోటి కళ్ళెం పెట్టుకుంటాడు, ఏది పడుతుంది మాట్లాడు. ఎదుటివారిని అస్సలు హర్ట్ చేసే మాట అస్సలు మాట్లాడు. ఎదుటివారిని మనసులను గాయపరిచే మాట, ఎదుటివారి మనసులను బాధ పెట్టే మాట, ఎదుటివారి గుండెలను కత్తితో పొడిచినట్టుగా, ఏమంటారు, కత్తిపోటు వంటి మాటలు అంటాడు. కొంతమంది మాట్లాడుతుంటారులేండి. ఎలా మాట్లాడుతుంటారంటే సావాలి వాడు అంతే, ఇంకా 20 ఆడిపోవాలి. గట్టిపానం అయితే నిలబడుతుంది, కానీ ఒట్టిపానం అయితే అక్కడికక్కడ చచ్చిపోతాడు. ఏమంటాడు మాటలకి ఉరిపోసుకోండి. చూసి భార్య భర్తలు గొడవలు చూశారు కదా ఎలా ఉంటాయో. భర్త ఒక మాట అంటాడు అంతే, భార్య ఆవేశంతో గదిలోకి వెళ్ళిపోతుంది, ఫ్యాన్ ఎక్కడ చూసుకుంటే ఉరిపోసుకుంటుంది, అయిపోయింది. ఏముంది మరి, కాసేపట్లో ఇంటి ముందు టెంట్ ఉంటుంది, టెంట్ కింద ఆవిడ ఉంటుంది, జీవితం క్లోజ్. మాట జస్ట్. అందుకే మనం మాట్లాడుతున్నామనంటే వదులుతున్నాం. మనం ఎక్కడో చెప్పానులేండి, అది ఏంటంటే అమెరికా ఏం వదులుతుంది, ఆ మిసైల్స్ అవి చాలా చిన్నవి. మన నోటి నుంచి వచ్చే మిసైల్స్తో పోల్చుకుంటే అవి చాలా చిన్నవి. అవి ఒక్కోసారి బయటనే ఫెయిల్ అయిపోవచ్చు, లేకపోతే సముద్రంలో పడిపోవచ్చు, ఇంకెక్కడైనా ఇది అయిపోవచ్చు. కానీ మనం ఎవరినైతే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం అది మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేస్తుంది, అది
ఖచ్చితంగా చంపేస్తుంది అది. ఇది టార్గెట్ తప్పదు. ఇది ఫెయిల్ అయిపోతే మధ్యలో పడిపోతుంది. ఇది కరెక్ట్గా గుండెలకు తాకుతుంది. అందుకే నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం. లేదనుకోండి భక్తి వ్యర్థం, భక్తుడు కాలేడు. 3 ఇప్పుడు చూసాం కదా. 4 దిద్దుబాటు. సరిపోతాయా? చాలా సరిపోవు. ఇంకో చూద్దాం. ఇంకో మాట, సంతుష్టి. భక్తిపరుడు ఎప్పుడు కూడా తృప్తిగా ఉంటాడు. భక్తిపరుడు ఎప్పుడు తృప్తి కలిగి ఉంటాడు. చాలామందికి ఏంటంటే జీవితంలో ఏంది అదే, తృప్తి ఉండదు. ఏ విషయంలో కూడా తృప్తి చెందాడండి. తనకున్నటువంటి స్థాయి విషయంలో, తనకున్న ఆస్తి విషయంలో, తనకున్న ఉద్యోగం విషయంలో, తనకున్న కుటుంబ విషయంలో, తనకున్నటువంటి దేవుడిచ్చిన ఏ విషయంలో కూడా తృప్తి చెందకుండా, ఏమంటే ఈరోజు నిజంగా భార్యాభర్తల మధ్య కలహాలు కానీ, కుటుంబాల మధ్య కానీ, సంఘాల మధ్య కానీ, గొడవలకు, సమస్యలకు ప్రధానమైన కారణాలలో ఒకటేంటంటే వాళ్ళకున్నటువంటి స్థితిలో వారు తృప్తి పడకపోవటం. అంతే కదా. వాళ్ళు ఇల్లు కట్టారు, మనం కట్టాలి. వాళ్ళు కారు కొన్నారు, మనం కొనాలి. వాళ్ళు బైక్ కొన్నారు, మనం కొనాలి. ఆ తర్వాత వాళ్ళు స్థలం తీసుకున్నారు, మనం తీసుకోవాలి. లేకపోతే ఏదో ఎదుటి వాళ్ళని చూసి, అసలు చాలా తప్పు. అందుకే తిమోతి పత్రికలో అంటాడు కదా, త్వరగా చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? తిమోతికి మొదటి పత్రిక రాసినప్పుడు 6:6లో సంతుష్టి సహితమైన దైవ భక్తి అంటాడు. సంతుష్టి సహితమైన దైవ భక్తి అంటే ఆ భక్తిలో ఏముండాలి? తృప్తి. ఏంటంటే దేవుడు నాకు ఇంత ఇచ్చాడండి, అంతే చాలండి. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందోనండి, నాకున్న జ్ఞానం నన్ను తీసుకెళ్ళి ఇంక నేను ఎవరితో పోల్చుకోలేనండి, పోల్చుకోకూడదు కూడా. దేవుడు మీకు ఇచ్చిన స్వరం ఏదైతే ఉందో, మీ స్వరం మీదేనండి. ప్రపంచంలో మీ స్వరాన్ని ఏంటమ్మా మరి దరిద్రంగా ఎలా పాడేసేవేంటమ్మా? ఆవిడలా సుశీల ఎలా పాడుతుంది? జానికి మనం చచ్చిపోయింది కదా ఆవిడ. ఏమంటే వాళ్ళకి మనకి పోలిక ఏంటండి? అవసరం అంటారా? అవసరం లేదు. అంటే నీవు యూనిక్. నీలాంటి పర్సన్ ఇంకా ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. నీకున్నా నాకున్నా దానిని నేను దేవుని కొరకు ఎలా వాడగలుగుతున్నాను, దానిని నేను ఇంకా ఎలా మెరుగుపరుచుకోగలుగుతున్నాను అనేది తప్ప, ఎదుటి వాళ్ళను పోల్చుకొని ఎదుటి వాళ్ళని చూసి నాకు లేదు కదా అని నాలో నేను కృంగిపోవటం అన్నది ఏదైతే ఉందో అది భక్తుని లక్షణం కాదు. అది మనల్ని భక్తిహీనతలోనికి తీసుకెళ్ళిపోద్ది. మనలను ఈ అసంతృప్తి దేనికి కారణం అవుతుంటుంది అంటే, మళ్ళీ చెప్తాను, ఈ అసంతృప్తి ఆఖరికి అసూయకు కూడా కారణం అయిపోద్ది. ఈ అసంతృప్తి ద్వేషానికి కూడా కారణం అయిపోతుంది. ఇప్పుడు కొంతమందికి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాం. ఇవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొంతమందికి పాట పాడడానికి అవకాశం ఇస్తుంటాం, కొంతమందికి ప్రార్థనకు అవకాశం ఇస్తుంటాం. అప్పుడు ఏమనుకోవాలి? మనం ఏమనుకోవద్దు. సైలెంట్గా ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. వాళ్ళు పాడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళతో కలిసి మనం ఆనందించాలి. అంతే తప్ప వాళ్ళకెందుకు ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదు, అయినా వాళ్ళు అలా చేశారు, అలా చేయకూడదు, ఇవన్నీ మనకు అవసరమా? దీన్ని ఏమంటారు అంటే తృప్తి లేకపోవటం. అంటే సంతుష్టి అన్నాడు. సంతుష్టి అనేటువంటి మాటకి ఇంకోటి ఏంటంటే తృప్తి కలిగి ఉండటం. పౌలు గారు ఉన్నారు. పౌలు గారు ఆయన ఎలా మాట్లాడతారు తెలుసా? 4వ అధ్యాయం 11 వచ్చి త్వరగా తీయండి, ముగించేసేయాలి. ఒక 5-10 నిమిషాలు ముగించేస్తాను, టైం అయిపోతుంది కదా. ఫిలిప్పి పత్రిక 4:11 త్వరగా. ఫిలిప్పి 4:11లో నేను ఏ స్థితిలో ఉన్నాను అనే పదాన్ని ఉపయోగిస్తాడు ఆయన. ఫిలిప్పి 4:11 త్వరగా. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను నాకేదో తక్కువైపోయిందని ఇలా మాట్లాడట్లేదు. కొన్ని సందర్భాల్లో అంటే బాబోయ్ నేను ఏదైనా చెప్పాలంటే కూడా ఏమో దీన్ని ఎలా ఇడిదిప్పుతారో భయవేత్తలు తెలుసని సేవకులుగా కొన్ని సందర్భాలలో ఏమండి కార్యక్రమానికి ఎంత ఖర్చు అయిందండి, మరి తక్కువ పడిందనంటే అంటే మమ్మల్ని ఏమంటారా? అయితే అందుకని చెప్తున్నారు. ఏమండి మనం చెప్పటంలోని ఇంటెన్షన్ ఏమో ఒకటి, అవతల అర్థం చేసుకునే విధానం అది ఇంకొకటి. ఇప్పుడు నాకు చాలా కష్టంగా ఉందండి, చాలా కష్టం వచ్చిందండి, నేను చాలా సమస్యలో ఉన్నానని చెప్తే, ఇప్పుడైతే నీ కష్టం వస్తే మాకేంటి, నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే ఏదో ఆశించే కదా చెప్తున్నావు. చెబితే ఒక మాట, చెప్పకపోతే ఇంకోటి. పోనీ ఎవరైనా ఏమంటే మన కోసం మంచిగా చెప్పారు, మంచిగా అనుకున్నావు లేదు, చెప్తారు లేదు, ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు గొప్పగా చెప్పి వాళ్ళకి ఈ రకంగా అనుకుంటారు. ఎటొచ్చి మనుషులు ఏంటంటే వీళ్ళు మనుషులు కాదు అంతే. ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అసలు ఉండదు భక్తే కాదు. అది భక్తి లేనప్పుడు, భక్తిగా బ్రతకలేనప్పుడు మాత్రం చేసే ఆలోచనలు తృప్తి ఉండదు వాళ్ళకు. ఎంతసేపు ఎదుటి వాడి మీద పడి ఏడవడమే. ఇది విషయం ఏంటంటే తృప్తి లేనివాడు ఎప్పుడు కూడా ఏంటంటే వాడి జీవితంలో ఇంకెప్పటికీ ఏ విషయంలో తృప్తి ఉండదు. పౌలు గారు అంటున్నారు, మళ్ళీ చదవండి త్వరగా 4:11లో, నాకు కొదువ కలిగి ఉన్నదని ఇలాగ చెప్పడం లేదురా అబ్బాయి. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను రా. అది ఒక సేవకుడికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 100 మంది ఏమన్నా దీన స్థితిలో ఉండటం తెలుసు, సంపన్న స్థితిలో ఉండటము తెలుసు. మా సేవా జీవితంలో ఏంటేంటో చూసాం, అన్నీ చూసాం, లేమి చూసాము, కలిమి చూసాం.
5 స్టార్ హోటల్లో ఉండటము తెలుసు, ఆఖరికి చెట్టు కింద మంచం వేస్తే అక్కడ పడుకోవడము తెలుసు. లేదు 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 ఎక్కడో 5 స్టార్ హోటల్లో తీశారు, మీరు కూడా అక్కడ తీస్తే తప్ప మీకు ఇవేమి లేదురా బాబు. మంచి 10 రకాల భోజనాలు పెట్టిన సందర్భంలో టేబుల్ మీద పెడితే ఏది తినాలో దేంతో స్టార్ట్ చేయాలో తెలియని కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి పెరుగు సాంబార్తో కలుపుకొని తిని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతేగా నేను మీటింగ్కి వెళ్ళిపోతానండి, ఏమో డైనింగ్ టేబుల్ వేసాను, డైనింగ్ టేబుల్ 10 రకాల ఐటమ్స్ పెట్టారండి, అసలు ఎంత అద్భుతంగా పెట్టారు, ఆ 10 రకాలు చూడగానే కడుపు నిండిపోయిందండి, అసలు దేన్ని ముందు తినాలో కూడా మాకు తెలియక కన్ఫ్యూజ్ అయిపోయామండి, ఈ రోజుకి వచ్చేసరికండి ఏమి లేదు, ఒక సాంబారు పెరగండి అంతే అని. ఏం సేవ ఇది, పవర్ సేవ మీరు కానీ చేశారు అని నేను అనుకోకూడదు. అక్కడ అది పెట్టారు, అది తిన్నాము, ఇక్కడ ఇదే పెట్టారు, ఇది తిన్నాం అంతే. కడుపు నిండి ఉండడానికి, ఆకలిగా ఉండడానికి, సమృద్ధి కలిగి ఉండడానికి, అన్నింటికి కూడా సిద్ధపడిపోయాం, అన్ని నేర్చుకున్నాం, అన్ని ట్రైనింగ్ అయిపోయింది మాకు. ట్రైనింగ్ పీరియడ్లో ఇచ్చేస్తుంటారు, అన్నీ కూడా అయిపోయాయి మా జీవితంలో. కనుక మనం కూడా ఏంటంటే కొన్ని సందర్భాలు ఏమన్నా చూడండి, అప్పుడు చెప్పాలండి. ఇప్పుడు సంఘంలో కుర్చీలు కొన్నే ఉంటాయి, బయట వాళ్ళు కొత్త వాళ్ళు వస్తుంటారు, వయసులో పెద్దవాళ్ళు వస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఎవరు రానంత వరకు, పెద్దవాళ్ళు లేనంత వరకు మీరు కుర్చీలో కూర్చోవడం తప్పు కాదు. పెద్దవాళ్ళు వచ్చారు, అప్పుడు మర్యాద ఏంటంటే యవనస్తులుగా లేచి ఆ పెద్దవాళ్ళకు, కొత్త వాళ్ళు, బయట వాళ్ళు వాళ్ళ కుర్చీలు ఇచ్చి కింద కూర్చోడం మర్యాద. కానీ అమ్మో నేను కింద కూర్చుంటే ఎలా, నేను ఏంటి అసలు నా స్థాయిని కింద కూర్చుంటే అందరూ నన్ను చూసి ఏమనుకుంటారు, అందులో మళ్ళీ ఇప్పుడు లేచి కింద కూర్చుంటే, ఇప్పుడు మధ్యలో అందరూ కూర్చున్న తర్వాత నేను వెళ్ళి కింద కూర్చుంటే అందరూ నన్ను చూసి ఏమనుకుంటారు, చూసారా వద్దు. కొంతమందికి అండి ఇది ఒకటి ఈగో అడ్డం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ఉద్యోగం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళకున్న ధనం, ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే సంఘంలో కొన్ని సందర్భాలలో ఇబ్బందికరంగా మారిపోతుంటాయి. వద్దు, మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. హబక్కూకు గారు దీనికి మంచి ఎగ్జాంపుల్ అండి. ఆయన 3:17-18 మాట్లాడితే ఏమంటాడంటే, ఇదిగో ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవలు ఫలాలు ఇవ్వకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవానందు నేను ఆనందిస్తాను, యెహోవాను స్తుతిస్తాను. ఉంటేనే కాదు, ఉన్నా స్తుతిస్తాను, లేకపోయినా స్తుతిస్తాను అంతే. ఏ విషయంలోనైనా పంట పండినా అలానే ఉంటాను, పండకపోయినా అలానే ఉంటాను. పండినప్పుడు దేవుని స్తోత్రం అంటాను, పంట లేనప్పుడు కూడా దేవుని స్తోత్రం అంటాను. కడుపు నిండినప్పుడు దేవుని స్తోత్రం అంటాను, పస్తులతో పడుకున్నప్పుడు దేవుని స్తోత్రం అంటాను. ఈ విధంగా నువ్వు చెప్పగలుగుతున్నావు అని అంటే అది భక్తి. లేదు అన్నప్పుడు అది భక్తి కాదు. ఎన్నోది 5 చూసారా, 6, 7 త్వరగా. మూర్ఖత్వం ఏమంటాడు అంటే మాలిని యాకోపత్రిక, అక్కడికి వచ్చా, ఇప్పుడు అక్కడికి వస్తున్నాం మనం. యాకోపత్రిక 1:28, 1:27లో ఏమంటాడు, 1:27లో దిక్కులేని పిల్లలు విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండగా తన్ను తాను కాపాడుకొనుటయు ఏమన్నాడు, భక్తి అన్నాడు. భక్తి అనగానే ఏంటంటే ఇవన్నీ చేయాలి అన్నాడు. దిక్కులేని పిల్లల విధవరాన్ని ఆదుకోవాలి అన్నాడు. ఆదుకుంటూ ఈ లోక మాలిన్యం అంటుకోకుండా, కానీ ఈ లోక మాలిన్యం అనగానే ఏంటి, ఈ లోక మాలిన్యం అంటే ఈ లోకంలో చాలా చాలా ఆచారాలు మనం ఇక్కడికి వస్తుంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఉంటాయి చూసారా, పాత ఆచారాలు. అవి ఏవి ఇంకా పూర్తిగా మనం అనుకో, ఇంకా ఈ యుద్ధుడు క్రైస్తవుడు అని కూడా అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. ఎందుకంటే ఇంకా వాటిలో నుంచి బయటికి రాలేదు. ఇంకా ఏమండి 3 ఎంట్రుకలు ఎందుకు తీస్తారో తెలియదు, 21 ఎందుకు చేస్తారో తెలియదు, 31 ఎందుకు చేస్తారో తెలియదు, ఏమో ఇవన్నీ మరి ఎక్కడున్నాయో బైబిల్లో తెలియదండి. మరి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. సర్లేండి, చేసుకున్న వాళ్ళు చేసుకోవాలనుకున్న వాళ్ళు నేను ఏమనలే, కానీ మీరు మరి నేను ఏమన్నానంటే ఏమనంటే బైబిలే అనాలి, దేవుడే అనాలి మిమ్మల్ని. విషయం అయితే చెప్పాను. మరి ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా ఎక్కడ ఆచారాలు, ఇవన్నీ అక్కడ తెచ్చుకున్న ఆచారాలే కదా. మళ్ళీ సరిగ్గా ఎన్ని కత్తిరింపులు అంటే 1, 2, 3, 4 పడకూడదు, 2 పడకూడదు. ఎందుకు మరి 3 పడాలో తెలియదు. ఆ తర్వాత కరెక్ట్గా 6వ నెలకే అన్నం నోట్లో పెట్టాలి, లేకపోతే ప్రాబ్లం. మరి తర్వాత తినడు వాడు, మరి ముందు పెట్టిన తినడు, తర్వాత పెట్టిన తినడు. మరి ఏంటో ఇవన్నీ కూడా మరి ఎక్కడ ఇవ్వనంటే అక్కడి నుంచి వచ్చాయి. ఇంకా కొన్ని ఏంటి పెళ్ళప్పుడు చూడాలని ఆయన, ఇది పేరుకే క్రైస్తవ పెళ్ళి కానీ అన్యుల కంటే దారుణంగా కూడా ఉంటాయి కొన్ని పెళ్ళిళ్ళు. మరి ఏంటి ఇప్పుడు నువ్వు చూస్తే బీదలకు సాయం చేసే విషయంలో ముందున్నావు, దిక్కులేని వారికి సాయం చేసే విషయంలో ముందున్నావు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవి మాత్రం తెచ్చేసుకున్నావు. అలానే అంటుకోవద్దురా అంటే అంటుకోవటం, అందులో పడి దొల్లిపోతున్నావు. మరి ఏది భక్తి? వ్యర్థమైపోతుంది కదా ఇదంతా కూడా. అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా భక్తి కనిపించడం లేదు. ఆ భక్తి ఏమన్నాడంటే వ్యర్థము అనేసాడు. మరొకటి చూస్తే దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో కూడా వదులుకోమండి. అలా వదులుకుంటున్నామంటే మనం భక్తిహీనులం అయిపోతాం. కీర్తన గ్రంథం 18:21, కీర్తన 18:21లో 18:21 కీర్తన, యెహోవా దేవుని మార్గములను నేను అనుసరించుచున్నాను. నేను ఎవరి మార్గమును అనుసరించుచున్నాను? దేవుని మార్గమును అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను అంటే భక్తిహీనుడు దేవుణ్ణి విడిచిపెడతాడు.
భక్తుడు దేవుణ్ణి విడిచిపెట్టాడు. బాగా వినండి, భక్తిహీనుడు దేవుణ్ణి ఏం చేస్తాడు? వదిలేస్తాడు. కానీ భక్తుడు దేవుణ్ణి ఎప్పటికీ వదిలిపెట్టాడు. కయ్యను వదిలేశాడా? కయ్యను ఆయన గురించి 4వ అధ్యాయంలో అంటాడు కదా, యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయి. యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాడు. ఎవరు? కయ్యను ఎప్పుడు పేరు వినని వాళ్ళు ఎవరు ఉన్నారు? కయ్యను పేరు వినని వాళ్ళు, కయ్యను తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదండి, అందరికీ తెలుసు. అవాదాములు అందరికీ తెలుసు కదా, విన్నారు కదా అవాదాములు. ఈరోజు మధ్యలో సేవకుల శాతం జరిగితే అక్కడికి వెళ్ళిపోతే చివరిలో అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చేసి అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అని అన్నారు. మీ ఇద్దరం సేవ చేస్తున్నాము, అన్యుల మధ్య సేవ చేస్తున్నాము అని చెప్తూ మా పేర్లు ఏంటి అని చెప్తున్నారు. ఇదిగో ఈయన మా ఆయనండి, ఈయన ఆదామండి, నేను అవ్వనండి అనేసారు. నిజం. నేను కాసేపు ఆలోచించాను మనసులో, ఏంటమ్మా ఇప్పటివరకు ఎప్పుడు వినలేదమ్మా. ఆదాము మా ఆయన ఆదామండి, ఈయన నా పేరు అవ్వండి అనేసారు. మంచిదమ్మా, ఎందుకంటే మీరు మొదటి వాళ్ళు. ఆ రోజు సృష్టికి వాళ్ళు ఆరంభం, వారు ప్రారంభికులు. వారి ద్వారానే ఈ ప్రపంచం అంతా కూడా విస్తరించిందమ్మా. అలానే అలాంటి మంచి ఆ పేర్లు పెట్టుకున్నారు కదా తల్లి. మీరు కూడా మీ ద్వారా కూడా అనేక మంది ఈరోజు ఇప్పుడు ఏంటంటే కడపటి ఆదాము, ఆదాము అని పేరు పెట్టుకున్నప్పటికీ నువ్వు కడపటి ఆదాముకు, రెండవ ఆదాము అనటం కంటే కూడా కడపటి ఆదాము అంటే కరెక్ట్. ఎందుకంటే రెండవ ఆదాము అంటే మళ్ళీ 3వ ఆదాము ఉన్నాడు, 4వ ఆదాము ఉన్నాడు అని అర్థాలు వస్తుంటాయి. అందుకే బైబిల్ కూడా ఎంత చక్కగా ఉపయోగించిందంటే కడపటి ఆదాము అనే పదమే ఉపయోగించాడు బైబిల్లో. అంటే ఆ కడపటి ఆదామును రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు మొదటి ఆదామును కాదు, ఇప్పుడు మనం అందరూ కూడా ఆ కడపటి చివరి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తును చూపించగలగాలి. అలానే సంఘము, వధువు సంఘం. సరే, ఏదైనా అవాదములు తెలియని వాళ్ళు ఎవరుంటారు? తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఏమన్నా కయ్యను తెలియని వాళ్ళు ఎవరు ఉంటారా? ఎవరో ఉండరు. ఈ కయ్యను ఏం చేశాడట? దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నుంచి పారిపోయాడు. పారిపోయి దేశమరైపోయాడు. ఏమైపోయాడు? భ్రష్టుడిగా మారిపోయాడు. సంతానం అంతా కూడా భ్రష్ట సంతానంగా మారిపోయి. ఇస్కరియోతు యూదా కూడా మీరు చూడండి, ఇస్కరియోతు యూదా కూడా యేసును వదిలేశాడా? వదిలేశాడు. అంటే యేసును వదిలేసిన ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు అని అంటే ద్రోహి అయిపోయాడు, నమ్మక ద్రోహిగా మిగిలిపోయాడు. ఆఖరికి ఉరిపోసుకొని చచ్చి దారుణమైనటువంటి ముగింపు ఇస్కరియోతు యూదా జీవితం. దేవుణ్ణి వదిలిపెట్టిన వాడి జీవితం అలానే ఉంటుంది. కనుక దేవుణ్ణి విడిచిపెట్టేవాడు భక్తుడు కాదు. ఇప్పుడు ఇవన్నీ కలగలుపుకొని ఇవన్నీ కూడా మనకి ఎలా సాధ్యమవుతాయి? మొదటి నుంచి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలా, వాక్యానికే లోబడాలా, నోటికి కళ్ళెం పెట్టుకోవాలా, ఆ తర్వాత దిద్దుబాటు కలిగి ఉండాలా, తృప్తి కలిగి ఉండాలా, మాలిని అంటుకోకుండా చూసుకోవాలా, దేవుని విడిచిపెట్టకుండా ఉండాలా. ఇవన్నీ కూడా ఒక్క రోజులో ఒక రాత్రికి సాధ్యమయ్యే పనులు కావు. మరి ఇవన్నీ కలిగి ఉంటే భక్తి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనం భక్తులం. మరి ఇవన్నీ మనం కలిగి ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. మీకు అర్థమైందా? ఇవన్నిటిలో మనం ఒకే రోజు ఎదగలేము. నెమ్మదిగా వీటన్నిటిలో మనం ఎదగాలి. లోకల్ సామెత, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. తెలుసు కదా? ప్రాక్టీస్ అనేది మనిషిని ఏం చేస్తుందట? పర్ఫెక్ట్గా చేస్తుంది. అలానే ఇప్పుడు చెప్పుకున్న ఈ గుణాలు ఉన్నాయి చూసారా, ఇప్పుడు చెప్పుకునే లక్షణాలు, వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, సాధకం చేయాలి. అందుకే తిమోతి పత్రికలో, మొదటి పత్రికలో 4:7 మాట్లాడుతున్నప్పుడు ఆయన సాధకము అన్న పదాన్ని ఉపయోగిస్తారు. చూడండి, తర్వాత చదవండి ఆ పదం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే ఏం చేసుకోవాలి? సాధకము. నీకు నీవే. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటం కోసం ఉదయాన్నే ఏం చేస్తుంటామంటే వాకింగ్ చేస్తుంటారు, జాగింగ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నారు చాలా మంది అంటే ముందు పొట్టొచ్చిన తర్వాత చేస్తుంటారండి. వారం రోజులు చేయగానే తగ్గిపోతే పొట్ట తగ్గిపోదు. ఎందుకంటే వారం రోజుల పొట్ట కాదు, అది సంవత్సరాల తరబడి వచ్చింది అది అంతా కూడా. మనం సంవత్సరాల తరబడి ముందు పెంచుకున్నదంతా కూడా వారం రోజులు చేయగానే ఎలా అయిపోతుంది? అది అంత ఈజీ కరిగిపోతుంది. అలా కరిగిపోతే బాగానే ఉండేది. మన ఇష్టం వచ్చినప్పుడు పెంచుకోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు తగ్గించుకోవచ్చు. అది కాదు, సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకుంది ముందు. మరి ఇంత కష్టపడి సంపాదించుకుంది అంతా కూడా వారం రోజుల్లో తగ్గిపోవాలని ఎలా తగ్గిపోతుంది? మళ్ళీ కొంత టైం పట్టిద్ది అనమాట. దానికోసం నువ్వేం చేయాలి? సాధకం చేస్తున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు ఆరోగ్యం కోసం. మంచిది. శరీర సంబంధమైన సాధకము అంటాడు. అందుకే శరీర సంబంధమైన ఈ సాధకం కొంచెము మట్టికే నీకు ప్రయోజనం, కానీ దైవ భక్తి ఇప్పటి జీవానికే కాదు, రాబో జీవితానికి కూడా అది ఏంటంటే గొప్ప నీకు మేలు చేస్తుంది, లాభం సంపాదించి పెడుతుంది. అన్నింటిలో లాభం అన్నాడు నీకు. అందుకే నేను ఏం చేయాలంటే నేను కూడా దేవుని ఎక్కువగా ప్రేమించి
దేవుని వాక్యానికి లోబడుతూ నోటిని ఏమంటే అదుపులో పెట్టుకుంటూ ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నిటిని కూడా ఒక్కొక్కటి నేను ఏం చేయాలి? రోజు ప్రాక్టీస్‌లో పెట్టాలన్నమాట. రోజు ఉదయం లేవగానే ఎలా అయితే వాకింగ్ చేస్తున్నావో, రోజు ఉదయం లేవగానే గ్రౌండ్‌కి ఎలా పరిగెత్తుతున్నావో, రోజు ఉదయం లేవగానే ఎలా వార్మప్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నావో, బలం కోసం, శక్తి కోసం, ఏమంటే తగ్గడం కోసం, ఆరోగ్యం కోసం, భక్తి కోసం కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. భక్తి కోసం ఇవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు నువ్వేమవుతావు అనంటే భక్తుడవు అవుతావు. అప్పటి వరకు ఈయన భక్తుడు అని ఎవరినైనా మనం అనొచ్చా? ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఉన్నారు భక్తులు? దావీదు గారు అన్నమాట రైట్ కదా? దేవా నన్ను రక్షించుము, భక్తులు లేకపోయిరి అని 12వ కీర్తనలో దావీదు గారు చెప్పిన మాట అక్షరాల సత్యం. ఎందుకనంటే ఆయనకు తెలుసు ఇన్నుంటేనే భక్తుడు అవుతాడని. కనుక ఇన్నున్నవాడు ఎక్కడ వెతికినా, ఎంత పెద్ద లైట్ వేసి వెతికినా కనబడట్లే ప్రభువా, అందుకే లేరు అనేసాను. మనం ఉండాలి అనుకుంటే ఆ జాబితాలో, భక్తుల జాబితాలో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు అనంటే మరలా ఇంకొక మాట ఏమండి, ఈ భక్తి అనేది సాధకం చేసేటప్పుడు మనకి ఏం కావాలంటే ఓర్పు కావాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ మనం సాధించాలి అని అంటే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఏం అవసరం అంటే ప్రధానంగా సహనం, ఓర్పు చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడానండి, ఓర్పు లేకుండా, సహనం లేకుండా మనం ఏది సాధించలేము. అవునా కాదు చెప్పండి? ఓర్పు లేకుండా, సహనము లేకుండా మనం ఏది సాధించలేము. చాలా కష్టం ఓర్పు లేకపోతే. ఓర్పు లేని వాడి జీవితాలు మీరు చూడండి, సహనం లేని వాడి జీవితాలు అన్నీ ఆగం, గందరగోళం అయిపోతుంటాయి. అదే ఓర్చుకొని సహించుకుని ఉన్న వాడి జీవితాలు చూడండి, ఒకరోజు ఆకాశం ఎత్తులో ఉంటాయి. చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. అందుకే పేతురు గారు 2వ పత్రికలో మాట్లాడినప్పుడు చివరి మాటగా, పేతురు గారు 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు 2వ పత్రిక 1:5లో ఆయన మాట్లాడుతూ ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీరు విశ్వాసమునందు సద్గుణమును, ఇవి విశ్వాసానికి సంబంధించిన ఫలాలు. మనకు ఆత్మ ఫలాలు తెలుసు కదా, ఇదేంటంటే విశ్వాసానికి సంబంధించిన ఫలాలుగా చెప్తున్నాడు ఆయన. విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు ఏమన్నాడు? అబ్బా, సహనమునందు ఏముందట? భక్తి. అంటే మీకు భక్తి కావాలి, మీరు భక్తిలో ఎదగాలి, భక్తిని సాధకం చేయాలి అని అంటే మీకు ఉండవలసింది ఏంటంటే సహనం. యోబు మీరు చూడండి, యోబు గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమంటాడు? యోబు ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై అంటాడు. యోబు గురించి దేవుడే కదా చెప్పాడు. యోబు దేవుని యందు ఏం కలిగిన వాడు? భయభక్తులు. ఆయన భయభక్తులు కలిగిన వాడుగా దేవుడు చెప్పాడు అని అంటే యోబులో మనం అన్నిటికంటే గొప్పగా చూసే లక్షణం ఏంటంటే సహనం. యోబు సహనమును గూర్చి మీరు వింటీరా అన్నాడా? యోబు సహనమును గురించి మీరు వినలేదా అని అన్నాడు యాకోబు 5:10. అంటే యోబులో ఉన్న సహనం యోబుని భక్తునిగా నిలవబెట్టింది. కనుక మనమందరం ఎందుకు మళ్ళా భక్తులు అవ్వాలి అంటే, చివరి మాట, మనం ఎందుకు భక్తులు అవ్వాలంటే దేవునికి భక్తులు అంటే ఇష్టం కాబట్టి. అంతే సింపుల్గా. ఏంటంటే నేను ఎందుకు భక్తుని కావాలి, మీరు ఎందుకు భక్తులు కావాలి, మనం అందరం ఎందుకు భక్తి పరులం కావాలి అంటే ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, భక్తులైతే ఎవరికి ఇష్టం అంటే దేవుడికి ఇష్టం. 16వ కీర్తన చూడండి, చివరి మాట ప్రార్థన చేస్తాను. 16వ కీర్తన 2వ వచనమా? 16వ కీర్తన 2వ వచనము, భక్తులు ఆయనకు ఇష్టులు అని అంటాడు చూడండి. 3వ వచనంలో, 16వ కీర్తన 3వ వచనంలో, నేను ఈలాగు అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులట? భూమి మీద ఉన్న 850 కోట్లు అని ఇప్పుడు అనుకుంటే 850 కోట్ల మందిలో దేవుడి దృష్టిలో శ్రేష్ఠులు ఎవరు అంటే భక్తులే. భక్తులు అనగానే మళ్ళీ చెప్తున్నాను, గుడికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ భక్తులు కాదు, ప్రార్థనా మందిరాలకు వెళ్ళిన వాళ్ళంతా భక్తులు కాదు, పండుగలకు వెళ్ళిన వాళ్ళ భక్తులు కాదు, బట్టలు వేసుకున్న వాళ్ళందరూ భక్తులు కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళ భక్తులు కాదు, ప్రార్థన చేసిన వాళ్ళ భక్తులు కాదు, పాట పాడిన వాళ్ళందరూ భక్తులు కాదు. ఇప్పుడు చెప్పుకున్నాం చూసారా, ఇవన్నీ సాధకం చేసిన వాళ్ళు, ఇవన్నీ కలిగి ఉన్నవాడు భక్తులు అయితే వారు నాకు కేవలము ఇష్టలు. దేవుడు ఎంత మాట నేసాడు తెలుసా అండి? ఒరే, నాకు భక్తులు అంటే ఇష్టం. అందుకే అంటాడు కదా 116లో అనుకుంటాను కదా, యెహోవా భక్తుల మరణం అంటాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది అన్నాడు. అందరి మరణం కాదు, ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది అన్నాడు. దేవానికి ఎవరు ఇష్టం అని అంటే భక్తులు ఇష్టము అన్నాడు. భక్తులు ఎవరు దేవుడా అన్నప్పుడు, ఇప్పుడు చెప్పినవన్నీ ఎవరిలో ఉంటే వాడే భక్తుడు రా. ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని వెళ్ళిపోదాం. 1, 2, 3, 4, 5, 6, 7 అన్నీ నాకున్నాయి అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? లేదు.
కానీ మనకు మనముగా ఇచ్చుకునే బిల్డప్ మామూలుగా ఉండదు. ఎంత బిల్డప్ ఇచ్చుకుంటామో తెలియదు కదా! లేదు. అలానివి అసాధ్యమైనవి ఏమీ కాదు. కష్టమైనవి ఏమీ కాదు. మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం భక్తులం కాగలం. కనుక దయచేసి మీరందరూ కూడా భక్తులుగా మారాలి, భక్తి కలిగిన వారుగా ఉండాలి అనంటే ఈ లక్షణాలన్నీ ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా ఇవన్నీ మనం సాధకం చేస్తే, ఇవన్నీ అభ్యాసం చేస్తే ఒకరోజు దేవుని ముందు భక్తులుగా మనం నిలబడతాం. ఆ భక్తులే ఆయనకి శ్రేష్ఠులు. ఆ భక్తులుగా మనం మరణించితే ఆ మరణం కూడా దేవుడి దృష్టికి చాలా విలువైనదిగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పిల్లలను ప్రేమించి వారికి నేర్పించిన ఈ మాటలు, ఈ పాఠం వారి జీవితాలను ఇంకా ఉన్నతమైన స్థితిలో తండ్రి నిలవబెట్టాలి. కొద్దిమంది ఎంతమంది అనేది కాదు కానీ నాయన, విన్న వాక్యం నిష్ప్రయోజనము కాదు. మీ వాక్యం చాలా విలువైంది. మీ వాక్యం చాలా గొప్పది. ఎప్పటికప్పుడు మీ వాక్యం చేతనైనా మా జీవితాలను మేము సరిదిద్దుకుంటూ మాలోని లోపాలను తండ్రి సరిచేసి దిద్దుకోవటానికి, అందుకే మీరు మాకు అవకాశాలు ఇస్తున్నారు అన్న సంగతిని మేము గుర్తిరుగుతూ, అది భక్తుని యొక్క లక్షణం అన్న సంగతికి తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మాలో ఉన్న లోపాలను మేము సరిచేసుకోకపోతే మేము ఎప్పటికీ మీ భక్తిపరులంగా మేము బ్రతకలేము. ఈ విషయాలను విన్నటువంటి మీ పిల్లలందరూ కూడా వారి జీవితాలను తండ్రి మార్చుకోవటానికి, వారి ఆలోచనలు సరిచేసుకోవటానికి, ఇంకా మీకు చేరువవటానికి సహాయం చేయమని కోరుకుంటూ, ఈ నెలలో మరి జరగనైనటువంటి అన్ని సభల కోసం, అన్ని కార్యక్రమాల కోసం ప్రార్థిస్తున్నాను. ప్రయాణాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సమస్త విషయాలలో మీరు మాత్రమే నాయన మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ, ఎక్కడికి వెళ్ళినా నాయన, ఎక్కడ గలం విప్పి మాట్లాడుతున్నా విన్నటువంటి మీ పిల్లల హృదయాలను తాకున్నట్లుగా, వారి హృదయాలు మీ వైపు తిరుగునట్లుగా, మీ మాటల చేత వారి విశ్వాస జీవితాలు ఇంకా వారు స్థిరపరచబడినట్లుగా కృప చూపించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.